హలో అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు జర పైలం టీవీకి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలు ఈనాడులో చూసినట్లయితే 3 రెట్లు పెరిగిన బాధ్యత, మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం, బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి మోదీ, ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని, అప్రకటిత అత్యయిక పరిస్థితి కొనసాగుతోందన్న ఖార్గే, రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన, కొత్త లోక్సభ సమావేశాలు ప్రారంభం. అయ్యా మీరు 3 సార్లు ప్రధానమంత్రి అయినాము అంటున్నారు, మళ్ళా ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని అనేదాన్ని 50 ఏళ్ల కింద విధించినటువంటి ఎమర్జెన్సీని ఇప్పుడు గుర్తు చేయడం అనేది ఏది ప్రధానం చెప్పు? ఏది ప్రధానం? మోడీ గారు చెప్పండి. అంటే ప్రతిపక్షాల పాత్ర బాగుండాలని ఒకవైపు అంటున్నారు, కరెక్టే. మరి ప్రతిపక్షాల పాత్ర గురించి మీరు మాట్లాడినప్పుడు మరి 50 ఏళ్ల కింద జరిగినటువంటి ఎమర్జెన్సీ విషయంలో అసలు కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంట్ భవనంలో ఇవాళ మూడోసారి మీరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో మొదటి సమావేశం సందర్భంగా మీరు ఎమర్జెన్సీని గుర్తు చేయడం అనేది ఇవాళ సమస్యల్ని పక్కదారి పట్టడం అనే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే దానికి ప్రతిగా ఇవాళ ఖార్గే ఏమిచ్చిందంటే మోడీ 3 సంవత్సరాల పరిపాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది దేశంలోని ఖార్గే ఇవాళ కౌంటర్ చేయడం జరిగింది. అంటే మేమేమంటారంటే 50 ఏళ్ల కింద జరిగినటువంటి ఎమర్జెన్సీని ఇలా ప్రధాన అంశంగా ఇలా పేర్కొనడం ఏంటి? మరి వాస్తవంగా మీ ఏడుబడిలో గత 10 సంవత్సరాలు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది అనేది స్పష్టం. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఊపా లాంటి నల్ల చట్టాలు తీసుకురావడం, తర్వాత ఇప్పుడు ఇవాళ ప్రతిపక్ష ఎంపీల 147 మంది ఎంపీల యొక్క అభిప్రాయం లేకుండా, తర్వాత దేశంలో ఒక చర్చ జరగకుండా, ఇవాళ ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ఇవాళ మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావాలని చూస్తున్నారు. అంటే ఇదంతా మీరు ఎటువైపు అడుగులేస్తుంది బీజేపీ ప్రభుత్వం? అంటే ఒక ఎమర్జెన్సీ వైపే, అప్రకటిత ఎమర్జెన్సీ వైపు అడుగులేస్తుంది అని చెప్పడానికి ఇలా నిదర్శనమే మనం చెప్పుకోవచ్చు. కొత్త చట్టాలు, తర్వాత ఊపా లాంటి చట్టాల ద్వారా నిర్బంధించడం, తర్వాత ప్రతిపక్షాలపై ఈడీ అస్త్రాల్ని ప్రయోగించడం, సిఐబి లాంటి సంస్థలతో దర్యాప్తు చేపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా అప్రకటిత ఎమర్జెన్సీ. కానీ ఒక్క బీజేపీకి మద్దతుదారులైన పెట్టుబడిదారులపైనే కావచ్చు, మిగతా ఎంపీలపైనే, ప్రజాప్రతినిధులపైనే కావచ్చు, సీఎంలపైనే కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో వారిపై ఒక్క ఈడీ దాడి కూడా జరగకపోవడం అనేది దీనికి నిదర్శనం. ఇవాళ ఎప్పుడో 50 ఏళ్ల కింద జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం. తర్వాత ఇంకో విషయం, భారీగా ఐఏఎస్ల బదిలీలు, 42 మందికి స్థానచలనం, 2 ఐపీఎస్లకు కూడా విద్యుత్ శాఖకు రొనాల్డ్ రోస్, ఆర్థిక శాఖకు సందీప్ కుమార్, సుల్తానియా, వాణిజ్య పన్నుల ఎక్సైజ్కు SAM రిజ్వీ, త్వరలో మరిన్ని బదిలీలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. పలు కీలక శాఖలకు ఉన్నతాధికారులను మార్చింది, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. 2.70 లక్షల ఇల్లు మంజూరు చేయండి అని చెప్పేసి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ షట్కర్ కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రపటంలో ఎంపీలు సురేష్ షట్కర్, మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య. ఇవాళ 2.70 లక్షల ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి కేంద్ర గృహ నిర్మాణ శాఖ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ షట్కర్ కు ఇలా విజ్ఞప్తి చేస్తూ జ్ఞాపికను అందజేస్తున్నటువంటి దృశ్యం, ముఖ్యమంత్రి జ్ఞాపికను అందజేస్తున్న దృశ్యం మనం చూడొచ్చు. నీట్ పై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఒక ప్రధాన వార్తగా చూడొచ్చు. తర్వాత ఇప్పుడు ఈనాడు 3వ పేజీలో కీలకమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇలా మాతృభాషకు జై కొట్టిన కేంద్ర మంత్రులు, లోక్సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణం, సాంప్రదాయ వస్త్రధారణలో కిషన్ రెడ్డి, ఏపీలోని 24 మంది పూర్తి నేడు ప్రమాణ స్వీకారం చేయడం. తెలంగాణ ఎంపీలుగా పచ్చ సైకిల్ పై అలా ఒక ఎంపీ పార్లమెంట్ పంచకట్టులో సైకిల్ పై పార్లమెంటుకు వచ్చిన విజయనగరం ఎంపీ
కాళిశెట్టి అప్పలనాయుడు, తర్వాత మరోవైపు కిషన్ రెడ్డి పార్లమెంటులో పంచకట్టుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ సంస్కృతి వాస్తవంగా పంచకట్టే, ఇలా ద్రవిడ సంస్కృతి మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా పంచకట్టే వాటి యొక్క సంస్కృతి. ఏమైందో కానీ తెలంగాణలో పంచకట్టు అనేది క్రమక్రమంగా కొంత యువతరము ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పంచకట్టు గురించి మొత్తం మర్చిపోయేటటువంటి మన సాంప్రదాయాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని, దక్షిణాది రాష్ట్రాల సాంప్రదాయాన్ని, ద్రవిడ సాంప్రదాయాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. పంచకట్టు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలా ఒక షాపుకు పోతే ప్యాంటు కొంటే అది ఏ సైజు, దానికి పోయి ట్రయల్ రూమ్లో పోయి ఊకేసుకొని ఇవన్నీ ఎందుకు? మన మంచి పూర్వం సాంప్రదాయాలైనటువంటి పంచకట్టు ద్వారా మన సంస్కృతిని కూడా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఎందుకంటే తమిళనాడులో ఇప్పటికీ ముఖ్యమంత్రులు మొత్తం అక్కడ మన పంచను కట్టుకునే ఉంటారు. అంటే ఒక ద్రవిడ సంస్కృతికి ప్రతిబింబంగా వారు ధరించేటటువంటి వస్త్రాల్లో కూడా మనకు కనిపిస్తుంది. మరి తెలంగాణలో అట్లాంటి పరిస్థితులు కనబడతలేవు. అంటే తెలంగాణలో ఇక్కడ దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయాలు కొంత కనుమరుగు అవుతున్నటువంటి పరిస్థితి. ఇలా అదే సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ఇలా కిషన్ రెడ్డి పంచకట్టుతో రావడం అనేది ఆహ్వానించినటువంటి విషయమే. తర్వాత జీవన్ రెడ్డి నారాజ్, ఎవరితో పోరాటం చేశానో వారిని తీసుకుంటున్నారని చెప్పేసి జీవన్ రెడ్డి ఇక్కడ కామెంట్ చేస్తున్నాడు. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తున్న శాస్త్రం ఉండి సభ్యుడు టి జీవన్ రెడ్డి అంటారు. మంత్రి మాట్లాడి వెళ్ళిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దశాబ్ద కాలం ఎవరితో పోరాటం చేశామో ఆ ఎమ్మెల్యేని ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడంతో కార్యకర్తల మనోబలం దెబ్బతింటున్నాయని, అందుకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని ఆయన జీవన్ రెడ్డి పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఏకీకృత చట్టం అని చెప్పేసి ఒక పెద్ద వార్తా కథనం ఈనాడులో వచ్చింది. తుది దశకు చేరిన ముసాయిదా రూపకల్పన. రాష్ట్రంలోని 122 చట్టాలన్నీ క్రోడీకరించాలని భావిస్తున్న ప్రభుత్వం డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్ అట ధరణి పోర్టల్ను మార్చే అవకాశం. రాష్ట్రంలో భూ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న తెలంగాణ పాస్ పుస్తకాలు, భూ దస్తావేజుల యజమానుల హక్కుల చట్టం 2020 ROR ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు కేంద్ర బిందువుగా మారిందన్న అభిప్రాయానికి సర్కారు వచ్చింది. భూ యజమానులందరికీ సులువుగా అనువుగా ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. డ్రాఫ్ట్ రూపకల్పనపై ధరణి కమిటీ, భూ పరిపాలన ప్రధాన కమిషన్ కార్యాలయ అధికారులు దృష్టి సారించారు. ఇలా కొత్త చట్టం తీసుకురాబోతుంది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కొన్ని ధరణి పోర్టల్ ఇట్లాంటి వాటితో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. వాటి పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం తీసుకురావడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. కానీ అందులో రైతుకు అనుకూలంగా, రైతుకు ఊకే ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ, ప్రభుత్వ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిప్పించుకోకుండా సులువుగా అయ్యే పద్ధతిలో చేస్తానడం కూడా హర్షించాల్సిన విషయమే. అటువంటి వైపు అడుగులేయాలని మనం కోరుకుందాం. ప్రభుత్వ దృష్టికి వచ్చిన కీలక సమస్యలు అన్నీ పరిష్కరిస్తాం. ROR 2020 చట్టం అమల్లోకి వచ్చాక భూ సమస్యలకు పరిష్కారం చూపే అథారిటీ లేకుండా పోయింది. 1970 చట్టం ప్రకారం తహసీల్దార్లు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ CCLA స్థాయిలో దర్యాప్తు చేసుకుని సమస్య పరిష్కారం పొందడానికి వీలుండేది. ప్రస్తుతం ఏ భూ సమస్యపై అయినా న్యాయం జరగాలంటే సివిల్ కోర్టు ఆశించక తప్పని పరిస్థితి. చిన్న సన్నకారు రైతులు, గిరిజనులు చిన్న సమస్యలు తలెత్తిన వారు కోర్టులను ఆశించలేకపోతున్నారు. ధరణి పోర్టల్లో 4 రకాల డీడ్స్ చేయడానికి మాత్రం తొలుత అనుమతించారు. ఇప్పుడు అన్ని రకాల డీడ్స్ అమలు చేస్తున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఇలా పరిష్కరించాల్సిన బాధ్యత ఇలా ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ మచ్చుతునుక పొరపాటున కూడా రిపీట్ కావద్దు. మోదీ దేశాన్ని జైలుగా మార్చి నేటికి 50 ఏళ్లు. రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని బంధించారు. నాటి కాంగ్రెస్ పాలనపై ప్రధాని ఆగ్రహం. ఇలా మీరేం చేస్తున్నారయ్యా? మరి మోడీ నల్ల చట్టాలు తీసుకొచ్చి రేపు జూలై నుండి నూతన చట్టాలు తీసుకురావాలనేది ప్రజల్ని ఒక అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించడమే, ప్రజలపై ఉక్కుపాదం మోపడమే, ప్రజలపై నిర్బంధాలను మోపడమే, ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుల పైన, యాక్టివిస్టుల పైన, తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏదైనా పోరాటం చేద్దామన్నా రేపు నల్ల చట్టాల ద్వారా, రేపు జూలై నుంచి అమలు కాబోతున్నటువంటి చట్టాల ద్వారా ఇవాళ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నిర్బంధపూరితమైన చట్టాలను మీరు తీసుకొస్తున్నారు. మీరు చేసేదంతా కూడా నూతనంగా 3వ సారి
భాగస్వామ్య పక్షాలతో అధికారం చేపట్టినా కూడా నూతన చట్టాలు ఇవాళ ఎటువంటి చర్చ లేకుండా తీసుకురావడం అనేది చాలా నిరంకుశమైన విధానం. ఈ విషయం పట్ల ఇవాళ మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు అప్రస్తుతంగా ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావడం అనేది సరైనది కాదు. 2500 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి, వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇంకోటి 2500 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి, ఎందుకంటే చాలా చోట్లలో కూడా రోడ్లు వెడల్పు చేయాలన్నా కొంత ఆ బస్తీకి ఈ బస్తీకి మధ్య కనెక్టివిటీ, మన నగరాలు ప్రధానంగా కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, లేకపోతే సామరిపేట వైపు పోయేటటువంటి ఏరియా కావచ్చు, అటు ఎయిర్ ఫోర్స్ అటు కరువుగా రోడ్డు మొత్తం ఇరుకుగా మారిపోయేటటువంటి పరిస్థితి. రాజూరు రహదారిలో ఆడికి వచ్చే వరకు, మన అకింపేటకు వచ్చే వరకు కొంత ఇరుకు మార్గం అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ రక్షణ భూములు, వాటన్నిటికి కూడా అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాటికి ఎంత అవసరం, ఎన్ని ఎకరాలు అవసరం అంటే 2500 ఎకరాల భూమి అవసరం, ఆ రక్షణ భూములు ఇవ్వండి అని చెప్పేసి అడగడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. అట్లాగే వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్న సీఎం కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజ్నాథ్ తో సమావేశం. రక్షణ భూముల బదలాయింపై చర్చలు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ శాఖ మంత్రి షెట్కర్ తోను భేటీ. రాష్ట్రానికి 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని రిక్వెస్ట్. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఏడాది పొడిగించాలని వినతి చేశారు. త్వరలో కేబినెట్ విస్తరణ. పదవులపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్స్. ఈ నెల 27తో ముగియనున్న పిసిసి చీఫ్ పదవీకాలం. నెలాఖరుకు కొత్త చీఫ్ వచ్చే అవకాశం. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పోస్టులపై కూడా రానున్న క్లారిటీ అని చెప్పేసి ఒక ప్రకటన విడుదలైంది. ఈ తర్వాత ఇంకో కీలకమైన అంశము, రాజ్యాంగంపై మోదీ అమిత్ షా దాడి. కాంగ్రెస్ నేత రాహుల్ ఫైర్. రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇకపై ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా ప్రధాని తప్పించుకోలేరని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి జూన్ 25 నాటికి 50 ఏళ్లు నిండుతాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడో జరిగినటువంటి 50 ఏళ్ల కింద జరిగినటువంటి ఎమర్జెన్సీపై ఇవాళ ముసలి కన్నీరు కారుస్తూ మోదీ ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం అనేది ఏం చేయని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. తర్వాత మనం ఇంకొక ఇదే వెలుగు 2వ పేజీ చదువుదాం. ప్రధానంగా త్వరలోనే కేబినెట్ విస్తరణ, పిసిసి కొత్త చీఫ్, పదవులపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారనేది మరొక వార్త కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, కోకాపేట బీఆర్ఎస్ కు ఇచ్చిన 11 ఎకరాలు వాపసు ఇవ్వాలని చెప్పేసి ఈ వెలుగులో మరొక కథనం వచ్చింది. ఇప్పుడు మరో పేజీ వెలుగులో మరో వార్తను కూడా, ముఖ్యమైన వార్తను మనం చూద్దాం. గత సర్కారు చేపట్టుకనే వేలం వేరి వల్లనే ప్రైవేటులకు మార్గం సుగమమైన ఒక ప్రకటన కూడా మనం చూస్తున్నాం. వేలం నుండి సింగరేణిని మినహాయించండి, కొత్త గనులు ఇవ్వకపోతే తీవ్ర నష్టం. టీజేఎస్ చీఫ్ కోదండరాం, సింగరేణికి అన్యాయం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరిక. ఇలా కోదండరాం సార్ ఏంటంటే వేలం నుండి సింగరేణిని మినహాయించాలని చెప్పేసి ఇలా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మినరల్ యాక్ట్ 1957 నుండి సింగరేణి సంస్థను మినహాయించాలని టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని ఇవాళ ఆయన కోరుతున్నారు. వాస్తవంగా సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరిపై ఉంది. వేలం నుండి ఇలా సింగరేణిని మినహాయించడం ద్వారా సింగరేణిని పరిష్కరించాల్సినటువంటి కర్తవ్యం ప్రతి తెలంగాణ పౌరుపై ఉంది. రేపు స్కూళ్లు బంద్. ఏబీవీపీ ప్రైవేట్ బడుల్లో ఫీజులు నియంత్రించాలని, సర్కారు బడుల్లో వసూలు కల్పించాలని కోరుతూ జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బంద్ ఏబీవీపీ పిలుపునిచ్చింది. తర్వాత ప్రభాకర్ రావు విచారణలో సస్పెన్షన్ అట. వీసా గడువు పొడిగించకుంటే మరింత ఆలస్యం. వీసా గడువు పొడిగించుకుంటే మరింత ఆలస్యం. రేపు ఇండియాకు రావాల్సిన ప్రభాకర్ రావు ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ పెండింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని స్టేట్మెంటే కీలకం. లుక్అవుట్ నోటీసులతో అరెస్ట్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్ కంటిన్యూ అవుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించేందుకు పోలీసులు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎస్ఐబి లాగర్ రూమ్ ను ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతిలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నలుగురికి బెయిల్ లభించకపోవడంతో జైలుకే పరిమితమయ్యారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు క్యాన్సర్ కారణంగా అమెరికాలో శిక్ష పొందుతున్నారు. ఇలా ఆయన అమెరికాలో చికిత్స పొందుతుండారట. ఎట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటమి జరుగుండగానే తమ బండారం ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి క్యాన్సర్ వ్యాధి అనే ఒక వంకతో పోయి తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల పట్ల ఇలా చాలా ఇప్పటిన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేయాలి. తొందరగా ఇలా ఈయన అమెరికా నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే ఇట్లాంటి అసాంఘిక శక్తులు తమకు వచ్చినటువంటి పోలీసు ఉన్నత పదవులను అడ్డం పెట్టుకొని చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. ఇవన్నీ పూర్తి ఈ దేశ ద్రోహంతో కూడుకున్నటువంటివి, తెలంగాణ ప్రజాద్రోహంతో కూడుకున్నటువంటి అంశాలు. వీటి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా నిష్పక్షపాతమైన దర్యాప్తు చేపట్టాలి. ఎందుకంటే ఇలా ఇతన్ని రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయడానికి కొన్ని లీగల్ అంశాలు అడ్డొస్తున్నాయి. ఇవాళ లుకౌట్ నోటీస్ కాకుండా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేటానికి కొంత చేసుకొని వెంటనే అమెరికా నుంచి రప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తెలంగాణ ద్రోహానికి పాల్పడ్డటువంటి ఇటువంటి తెలంగాణ ద్రోహులకు సరైన శిక్షను విధించి రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధిని మనం నిరూపించుకోవాలి అని చెప్తున్నాం. ఎందుకంటే మనలో సాకుతో అనారోగ్యం కారణంగా వీసాలు పొడిగించేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఈ తెలంగాణ సంఘ విద్రోహ శక్తికి అటువంటి కుయుక్తులకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి ఎటువంటి ఆస్కారం లేకుండా రేపు బుధవారంతో ఆయన వీసా గడువు ముగుస్తుండడంతో వెంటనే వీసాలు పొడిగించకుండా అమెరికన్ కన్సల్టెన్సీ వాళ్ళ అమెరికన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపి మొత్తం అతనికి వీసా మళ్ళీ పొడిగించొద్దు, ఇక్కడ తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు, ఇలా ఈ తీవ్రమైన నేరాల్లో భాగంగా మొత్తం చాలా నష్టం జరిగింది ప్రజలకు, కాబట్టి మీరు పొడిగించొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన అమెరికన్ విదేశాంగ శాఖకు ఖచ్చితంగా వాళ్ళను సంప్రదించి ఒక ప్రత్యేక బృందం ప్రభుత్వ పరంగా వాళ్ళ విదేశాంగ శాఖకు అమెరికన్ విదేశాంగ శాఖను సంప్రదించి చర్చలు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వీసా గడువు పొడిగించొద్దు. ఇట్లాంటి సంఘ విద్రోహ అసాంఘిక శక్తిగా వ్యవహరించినటువంటి ఒక మాజీ ఎస్ఐబి చీఫ్ కు ఇట్లాంటి అవకాశం ఇస్తే ప్రజలు విశ్వాసం కోల్పోతుంది మా దేశంలో. కాబట్టి మీరు వీసా పొడిగించొద్దని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఉన్నది. అట్లా రిక్వెస్ట్ చేసి కనీసం తొందరగా అతన్ని వెంటనే ఇండియాకు రప్పించి ఇలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంజయ్ను చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మనస్తాపం, కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై అలక. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంజయ్ చేరికపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ కాంగ్రెస్ లో చేరాడు. ఈ విషయం తెలిసిన జీవన్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యకర్తలు సోమవారం ఉదయం నుండి ఆయన ఇంటికి చేరుకున్నారు. పార్టీలో సీనియర్ అయిన జీవన్ రెడ్డి అభిప్రాయం తీసుకోకుండానే జిల్లాకు సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ఇలా జీవన్ రెడ్డి స్పష్టిస్తున్నారు. మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి తన ప్యాటర్న్ అంటిపెట్టుకొని అక్కడ కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యే అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక పాత్రగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేర్చుకుంటారు అని చెప్పేసి జీవన్ రెడ్డి ప్రశ్నించడంలో ఇలా వాస్తవం ఉన్నది. అట్లాగే జీవన్ రెడ్డికి సంబంధం లేకుండా డైరెక్ట్ మన రేవంత్ రెడ్డిని కలిసి ఇలా పార్టీలో కలుస్తూ చేరుతున్నట్టు బయట ప్రకటన వచ్చేదాకా జీవన్ రెడ్డికి తెలియకపోవడం అనేది అసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏమి జరుగుతున్నది, ఇవాళ
ఫిరాయింపులు అనేటివి కూడా చట్టబద్ధం కాదు. ఈ ఫిరాయింపులు అనేటివి కూడా ఒక రాజకీయ వ్యభిచారం లాంటివే. ఇటువంటి వ్యభిచారానికి పాల్పడుతున్నారు పార్టీ ఫిరాయింపుల ద్వారా అని చెప్పేసి ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా నెలకొని ఉన్నది. పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ కొడుకులతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కూడా అక్కడ ఏనుగు సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడరు చాలా అసంతృప్తితో ఉన్నాయి. గాంధీ భవన్ కు వచ్చి కూడా వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఏదైతే ఇన్ని రోజులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా వ్యవహరిస్తూ తమపై అనేక దాడులు చేశారు, అయినా మేము గట్టిగా నిలబడి ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక మెజార్టీ సాధించడంలో మేము చాలా తోడ్పడ్డాము. కానీ ఇవాళ ఏకపక్షంగా మా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా అక్కడ ఇవాళ మన ఆయన చేసుకోవడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రకంగా చేసుకోవడం పట్ల ఇవాళ మేము చాలా ఇదవుతున్నామని చెప్పేసి నిరాశ చెందుతున్నాం. నాటు బాన్స్వాడ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని నమ్మి దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల నుంచి మేము పార్టీలో 30-40 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్న మమ్మల్ని కాదని మా అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా చేర్చుకోవడం, రేవంత్ రెడ్డి అసలు ఏం చేయదలుచుకున్నాడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మెయిన్ కోర్ ని మొత్తం కూడా నీరు వార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అంటే మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు. అప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఏదైతే అప్పుడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లోకి చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా, తన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? ఇట్లయితే కాంగ్రెస్ కోర్ కమిటీ కోర్ క్యాడర్ ని మొత్తం దెబ్బతీస్తూ రేవంత్ రెడ్డి మరి ఏం చేయదలుచుకున్నాడు అని కాంగ్రెస్ పార్టీ కోర్ మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కోర్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి మేము భారత స్వాతంత్ర దేశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద చరిత్ర ఉన్నది. ఆ సిద్ధాంతాలు నచ్చి మేము ఇవాళ గాంధీ తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఆ సిద్ధాంతాన్ని నచ్చి పార్టీని మేము కాపాడుకుంటూ వచ్చాము. ఎన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా కాపాడుకుంటూ వస్తే మమ్మల్ని కాదని ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని పెద్దపీట వేయడం ఏంటి? ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుషులు క్యాడర్ గ్రామాలను మమ్మల్ని సవాల్ చేస్తూ మాపై దాడులు కూడా పూనుకునేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇవాళ బాన్స్వాడ నియోజకవర్గంలో దాడులు జరిగాయని చెప్పేసి ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వైఖరి పట్ల పార్టీ క్యాడర్ తో మొత్తం చర్చ చేయకుండా ఏకపక్షంగా వాళ్ళని చేర్చుకునే దాకా పార్టీకి తెలియకుండా గోప్యంగా ఉంచి ఇవాళ పార్టీలో అక్రమంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చేర్చుకోవడం అనేది ఇది చాలా పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. కానీ మొత్తం మీద ఈ రాజకీయ వ్యభిచార చేరికలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ప్రజలు గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ మీకు బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు ఓటేస్తే మీరు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతూ ఇవాళ ఫిరాయింపులకు పాల్పడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏందని ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి వార్త, 20 పార్లమెంటు ముట్టడిస్తాం, నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఒక ప్రకటన ఇస్తున్నాడు. ఎమర్జెన్సీ ఓ మచ్చుతునక పొరపాటు కూడా రిపీట్ కావద్దు అని ఇలా నీతులు చెప్తుండ్రు. మరోవైపు మోడీ ఇంతకుముందే మనం చర్చించుకున్నాం, అప్రస్తుతమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చిండు. ఇలా అప్రకటిత ఎమర్జెన్సీని మొత్తం అమలు చేస్తుంది మోడీ, నల్ల చట్టాలు తీసుకొచ్చి. మరోవైపు ఖార్గే ధీటైనటువంటి సమాధానం ఇచ్చిండు. 50 ఏళ్ళైనా ఎమర్జెన్సీని వదలరా, నీట్ రైల్ ప్రమాదాలపై మాట్లాడండి ఖార్గే. దేశంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రయత్నిస్తున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన అంతా అప్రకటిత ఎమర్జెన్సీ అండ్ 5 years
10 ఏళ్ల బీజేపీ పాలనంతా కూడా ఊపా చట్టాలతో ఇవాళ గొంతెత్తే ఉద్యమకారులపై, గొంతెత్తే ప్రజలపై ఆ చట్టాన్ని ప్రయోగిస్తూ అక్రమంగా జైల్లో నిర్బంధించినటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ మన కళ్ళ ముందే అవుపిస్తుంది మోడీ చేసిన నిర్వాహకం. తర్వాత ఇప్పుడు కొత్త నల్ల చట్టాలు ప్రతిపక్షాన్ని మొత్తం బైకాట్ చేసి ఇవాళ 147 మంది ఎంపీలు లేనప్పుడు ఒక అక్రమ చట్టాలను, కొత్త క్రిమినల్ చట్టాలు రూపొందించి రేపు ప్రజల మీద అప్రకటిత ఎమర్జెన్సీని ఇవాళ ప్రకటిత ఎమర్జెన్సీగా తీసుకుపోయేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు జూలై తర్వాత. ఇది మోడీ యొక్క నిర్మాణం, నేటి నడుస్తున్నటువంటి నిర్బంధపు యొక్క విషయాలు. మరి అట్లాంటిది ఇవాళ కార్గే ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగితే ఏం చేశారు, తర్వాత దేశంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి, నీటి గురించి ఏంది, సమస్యల నుంచి తప్పించుకొని నీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అవినీతి నుంచి తప్పించుకోవడానికి, పక్కదారి పట్టించుకోవడానికి ఎప్పుడో 50 ఏళ్లకు ఉన్నటువంటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ఒక ప్రధాన అంశంగా వేయడం ఏంటి అని ఇలా ప్రశ్నిస్తున్నాడు. 10 ఏళ్ల పాలన మోదీ ఎలాంటి విమర్శలు చేస్తూ వచ్చారో మళ్ళీ 18వ లోక్సభ ప్రారంభ రోజు కూడా అవే చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. నీట్, యూజీసీ నెట్, రైలు ప్రమాదాలు, మణిపూర్ అల్లర్లు, జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల కాల్పుల వంటి ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంటే మణిపూర్ మండుతుంది ఒకవైపు, అక్కడ ప్రజలపై తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఒక ఆడబిడ్డను మొత్తంగా నగ్నంగా అక్కడ ఒక నగ్నంగా చూసినటువంటి పరిస్థితి, ఇవాళ చూస్తూ మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వానికి. ఇవాళ కనీసం రాష్ట్రపతి ముర్ము కూడా అక్కడ ఒక మహిళలపై ఇంత తీవ్రమైనటువంటి అత్యాచారాలు కొనసాగుతున్నా ఇంతవరకు నోరు మెరుపనే పరిస్థితి మణిపూర్ ప్రజల దయనీయ పరిస్థితి. మరి అట్లాంటి ఒకవైపు భారతదేశం వీటన్నిటితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి, ప్రజల మాన ప్రాణాలతో చెరగాటమాడుతూ అక్కడ మొత్తం విధ్వంసం, అరాచకం కొనసాగుతున్న వేళ అవన్నీ వదిలిపెట్టి ఎప్పుడో 50 ఏళ్ల కింద ఎమర్జెన్సీని గుర్తు చేయడం అప్రస్తుతం అనేది కూడా మనం భావించాల్సింది ఉన్నది. ఇంకోటి, మోడీ కొత్తగా ఏం చెప్తున్నాడట, గత పార్లమెంట్ 2వసారి ఎన్నికల్లో ప్రధానమంత్రిగా అయినప్పుడు ఏం మాట్లాడిండో ఇప్పుడు కూడా అదే మాట్లాడినట్ట. మరి ఏముంటుంది మాట్లాడడానికి? అప్రకటిత ఎమర్జెన్సీని ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇప్పుడు కూడా రేపు జూలై తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చి, కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చి ప్రజలపై నిర్బంధాన్ని మోపబోతుంది. అంటే ప్రత్యక్ష నిర్బంధాన్ని, ఎమర్జెన్సీని తీసుకురాబోతుంది. కాబట్టి ప్రజలు దీని పట్ల ఇవాళ జాగృతమై ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరొక వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అయోధ్య రామాలయం పైకప్పు లీక్, సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరు, రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తుంది. ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోజులు జలదిగ్బంధంలోనే, ఆ రహదారుల్లోని ఇళ్లల్లోకి చేరిన మరుగునీరు. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ, అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్. అయ్యా, ఇక్కడ కాళేశ్వరంలో కేసీఆర్ ఏ రకంగా అయితే అవినీతితో కూరుకుపోయి కాంట్రాక్టర్ లబ్ధి కోసం కాళేశ్వరం కట్టాడో, అది వెంటనే అక్కడ కొంత దెబ్బతిన్నది. అట్లాగే అయోధ్య రామాలయం కూడా అట్లే కట్టిందా బీజేపీ పార్టీ? రాముడు అంటే శ్రద్ధ భయభక్తులు ఉన్నాయి కదా బీజేపీ పార్టీకి. మరి ఎవరికి ఇచ్చింది? అది ఎవరు కట్టారు? మరి ఎందుకు కూలిపోయింది అది? భక్తులు తమ విశ్వాసాలతో డొనేషన్లు వేసుకొని భారీ ఎత్తున బీజేపీ పార్టీకి అయోధ్య ట్రస్టుకు పైసలు ముట్ట చెప్తే ఆ పైసలు ఎట్లా దుర్వినియోగమైనాయి? మా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ కాంట్రాక్టుల కోసమే ఆ ప్రాజెక్టు చేపట్టి కాంట్రాక్టుల లబ్ధి కోసము కమిషన్ల దందా నడిపిన కేసీఆర్ ఎట్లయితే నడిపిండో, మరి అయోధ్య పరిస్థితి మనకు అనుమానం అనిపిస్తుంది. కేసీఆర్ లాగా చేశారా? అది రాముని మీద భక్తి ఏంటి? మరి రాముని మీద భక్తి ఉన్నప్పుడు మరి ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్ అట, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు 6 నెలలు అయినా కాకముందే కురిసిన తొలి భారీ వర్షానికి లీక్ అవుతుంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతుందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు. రామ్లల్లా ముందు పూజారి కూర్చునే స్థలంలో, విఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్లు ఆయన వివరించారు. వానలు ఇలాగే భారీగా కురుస్తున్న
చూస్తుంటే లోపల కూర్చొని పూజ చేయడం కూడా కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేశం నలుగురు నుండి ఇంజనీర్లు వచ్చి రామాలయాన్ని ఇలా నిర్మిస్తే దేశము నలుమూల నుంచి వచ్చి ఇలా ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మించేటట. మరి రామాలయాన్ని నిర్మిస్తే మరి ఎందుకు అప్పుడే పూజారి గదిలోనే గర్భగుడిలోనే ఎందుకు లీకేజీలు అవుతున్నాయి అనేది ఒక చాలా ఇలా యూపీలో కాంగ్రెస్ వర్గాలు మొత్తం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అట్లాగే ఇంకోటి ఇవాళ తెలంగాణలో జరిగినట్టే మరి రాముడి గుడిలో కూడా మరి నాణ్యత కూడినటువంటి నిర్మాణం చేపట్టకుండా మరి ఏం చేశారు అనేది ఒక అనుమానం కలుగుతుంది. నిర్మిస్తున్నారు. జనవరి 20న ఆలయాన్ని చేశారు. కానీ భారీ వర్షం కురిస్తే పైకప్పు కారుతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక ఆలయం పైకప్పు లీక్ అవ్వడం చాలా ఆశ్చర్యం. ఇలా ఎందుకు జరుగుతుందో అని ఆవేదన వెలిబుచ్చారు. అంటే చూడండి, గుడిలో కూడా మరి నాసిరకమైనటువంటి వస్తువులు వాడుతూనే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే దేశం నలుమూల నుంచి ఎంతో ప్రఖ్యాతి ఇంజనీర్లు వచ్చి డిజైన్ చేస్తే మరి కన్స్ట్రక్షన్ లోపం వేయడం జరిగింది. దేవుని దగ్గర కూడా అవినీతి జరిగిందా? దేవుని దగ్గర కూడా అవినీతి జరిగితే ఇట్లాంటి చర్యలు జరుగుతాయి. మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ లబ్ధి కోసం ఎట్లా చేసిండో కేసీఆర్, ఇలా మరి గుడి నిర్మాణం భక్తుల మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు కూడబెట్టి పంపించినటువంటి డబ్బులు దుర్వినియోగమయ్యాయా అనేది ఒక ప్రశ్నకు దారితీస్తుంది. ఇలా మమతా బెనర్జీ ఒక ప్రకటన ఇచ్చారు. నీట్ను రద్దు చేయండి. ప్రధాని మోడీకి మమతా బెనర్జీ లేఖ, భారత్ బంగ్లాదేశ్ల మధ్య నీటి పంపకాలపై చర్చ చేయాలని చెప్పేసి ఇలా మమతా బెనర్జీ ఒక ప్రధానమైనటువంటి ప్రకటన కూడా చేశారు. కార్పొరేట్ తరహాలో సమీకృత గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ ఒకే చోట 20 నుండి 25 ఎకరాల్లో దాదాపు 22 కోట్లతో నిర్మాణం. గ్రౌండ్ +3 అంతస్తులో తరగతి గదులు, వేరువేరుగా G+8 అంతస్తుల్లో హాస్టళ్లు, బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు, క్రీడా స్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్, సీఎం పరిశీలనలో 2 డిజైన్లు, త్వరలో ఆమోదం. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్ మధురలో ఏర్పాట్లు. అంటే ఒక పైలట్ ప్రాజెక్టు కింద ఫస్ట్ ఒకటి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో, తర్వాత ఇంకొకటి బట్టి మన ఎవరు ఇంకో కీలకమైనటువంటి నేత నియోజకవర్గంలో ఇది చేస్తున్నారని చెప్పేసి మనకు ఒక వార్తా అంశం ఉంది. నూతన సమీకృత గురుకులాల నమూనాలను ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి ఇవాళ ఈ డిజైన్లు కొంత ఇంజనీర్లతో ఏ డిజైన్ అయితే బాగుంటుందని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కేంద్ర సహాయం కూడా పొందేలా ఇవాళ సమీకృత గురుకులాల ఏర్పాటుకు అవసరమైన నిధులు కొంతమేర కేంద్రం నుండి కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మంచి పరిణామమే, కానీ దాంట్లో బోధనా సిబ్బందిని కూడా కరెక్ట్ నియమించి ఇది చేస్తే చాలా బాగుంటుంది అనేది మనకు చాలా బాగుంటుంది అనేది మనకు తెలిసి వస్తున్నటువంటి అంశం. కేరళ రాష్ట్రం పేరు కేరళం మారుస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదం. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చేందుకు ఈ పేరు మార్పులకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని సోమవారం ఆమోదించింది. అంటే వాళ్ళ లిపిలో వాళ్ళు ఈజీగా పలికే విధంగా కేరళ అనే పేరును కేరళంగా మారుస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇళ్ళ మంజూరు చేయండి, స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిచి పొరించని మరో అంశాన్ని ఇంతకుముందు వేరే పేపర్లో కూడా చూసాం. సుప్రీంకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అలర్ట్, ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై గులాబీ భాస్కర్ ఆలోపి మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. ఈ నెల 27న హైకోర్టులో దానం అనర్హత కేసు విచారణ. రంజుగా మారున్న రాష్ట్ర రాజకీయాలు, రంజుగా మారనున్న రాష్ట్ర రాజకీయ వ్యభిచారాలు అని చెప్పొచ్చు. మంచి స్మూత్గా ఉంది వాడు, కానీ మనమేమనుకునే ఫిరాయింపుల వ్యభిచారం అని చెప్పొచ్చు. గెలిచేది ఒక పార్టీలో, పోయేది ఇంకో దాంట్లో. అంటే ఒక రాజకీయ వ్యభిచారం కొనసాగుతుంది. ఫిరాయింపులకు పాల్పడుతూ మరొక పార్టీలో చేసి రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఇవాళ కేసీఆర్ కూడా ఇట్లాంటి పనులు చేసిండు. కేసీఆర్ 2018 ఈ ఫిరాయింపులను భారీ ఎత్తులో ప్రోత్సహించి అటు ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తులో ఎమ్మెల్యేలను తమ పార్టీలో
చేర్చుకొని ఫిరాయింపులకు పాల్పడేటువంటి విషయం అది మళ్ళీ కేసీఆర్కే తగులుతుంది, రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బలహీనం చెందుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ బలహీనం చెందుతున్నట్టు వేళ వల్ల అతనికే కలిగేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఎవరు తక్కువ కాదు, వాళ్ళు పాల్పడ్డారు, మేమెందుకు పాల్పడవద్దని ఇవాళ ఏకపక్షంగా ఎటువంటి కాంగ్రెస్లో అంతర్గత చర్చ చేయకుండా విస్తృత స్థాయిలో చర్చ చేయకుండా ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు మొత్తం ఇలా చేర్చుకుంటున్నారు. కొంతవైపు కాంగ్రెస్ కోర్ కమిటీ ఇక్కడ చెదిరిపోతుంది. రేపు వీళ్ళు ఆనాడు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరు, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ లో చేరు, బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కాంగ్రెస్ లో చేరుతారు. ఈ పోచారం రెడ్డి లాంటి వాళ్లకు ఇటు మిగతా ఇట్లా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కొత్తగా చేరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్టాండ్ అనేది ఉండదు. అధికారం అనే దాంతోనే వాళ్ళు వచ్చి చేరుతుంటారు. అట్లాంటి వారితో కాంగ్రెస్ పార్టీ నిలబడదని చెప్పేసి కాంగ్రెస్ కోర్ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసినటువంటి ఆది నాయకత్వం కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి ఎటువైపు దారితీస్తుందో స్థిరత్వం లేని నాయకత్వాన్ని చేర్చుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి రేపు పెద్ద దెబ్బ తగలనున్నాయనే విషయం కూడా ఒక చర్చ నడుస్తుంది. మరోవైపు జూడాల చర్చలు విఫలం, ఆరోగ్య శాఖ మంత్రితో జూనియర్ డాక్టర్ల చర్చలు, మరికొన్ని అంశాలపై మరోసారి చర్చ నిర్ణయం. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిన మంత్రి రాష్ట్రాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందన్న జూడాలు. ఒకవైపు జూడాల ఆందోళన కొనసాగుతుంది, తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం ఏమో కొంత సమయం కావాలని చెప్పేసి రాష్ట్రాల చర్చలు నిర్ణయం తీసుకుంటాం, అప్పటి వరకు సమ్మె కొనసాగించాలని జూడాలు. ఆరోగ్య శాఖ మంత్రితో జూనియర్ డాక్టర్ల చర్చలు అనేది వార్తా అంశం ఒకవైపు మనం చూడొచ్చు. కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిశారు. రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం హోంశాఖ కార్యాలయానికి వెళ్లి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నార్త్ బ్లాక్ లో బండి సంజయ్ని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.